కుల వృత్తులను మహిళా సంఘాలను అభివృద్ధి పరచాలని నాటి ప్రభుత్వం తరుణి హట్ ఏర్పాటు చేసింది. ఆలోచన గొప్పగా ఉన్నా ఆచరణలో మాత్రం అధికారులు చేతులెత్తేశారు. ప్రారంభం అప్పుడు హడావిడి చేసి తర్వాత సైలెంట్ అయ్యారు. దీంతో కోట్లు ఖర్చు పెట్టి కట్టిన తరుణి హట్ ఇప్పుడు మూలన పడింది. తరుణి హట్ ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్లో మహిళా సంఘాల కోసం 2002లో నిర్మించారు. కానీ ఇప్పుడు నిరుపయోగంగా మారింది. మహిళా సంఘాల సభ్యులకు వివిధ రకాల వృత్తులపై శిక్షణ ఇచ్చి వారు తయారు చేసిన వస్తువులను అమ్ముకునేందుకు తరుణి హట్ను ప్రారంభించారు. మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు నాటి టీడీపీ ప్రభుత్వం వరంగల్ క్రాస్ రోడ్లోని 6 ఎకరాల ప్రభుత్వ భూమిని తరుణి హట్కు కేటాయించింది. ఇక్కడ నిర్మించిన 20 కుటీరాలు అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. ఫుడ్ స్టాళ్లు కూడా ఏర్పాటు చేశారు. కానీ రాను రాను వాటి ఆనవాళ్లు కనిపించకుండా పోయాయి. ఈ తరుణి హట్ అనేది 2002లో నిర్మించడం జరిగింది. మహిళల కోసం, చేతుల కోసం. తర్వాత కొన్ని సంవత్సరాలు బాగానే నడిచింది. ఆ క్రమంలో దీన్ని కనుమరుగు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది మూతపడి గంజాయి బ్యాచ్కి, మందు బావులకి ఒక అడ్డాగా తయారైంది. గవర్నమెంట్ దీని పట్ల దృష్టి సరళించి మళ్ళీ తిరిగి ఓపెనింగ్ చేసి మహిళలకు ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం. మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు భవనాలు, సమావేశాల కోసం ప్రత్యేక వేదిక, ఇలా అన్ని రకాల ఏర్పాట్లతో తరుణి హట్ నిర్మాణమైంది. మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు తరుణి హట్ లో ప్రత్యేకంగా భవనాలు నిర్మించారు. కొంతకాలం పాటు మహిళలకు శిక్షణ ఇచ్చినా కొన్నేళ్ల తరువాత నిరుపయోగంగా మారింది. అవగాహన కల్పించకపోవడంతో మహిళల నుంచి పెద్దగా స్పందన రాలేదు. తర్వాత కొంతకాలం సిఆర్పీఎఫ్ సిబ్బంది ఉపయోగించుకున్నారు. కొంత భాగంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు, ఎస్బీఐ ఆధ్వర్యంలో రైసెట్ పేరుతో వివిధ రకాల వృత్తులపై శిక్షణా కేంద్రం నిర్వహిస్తున్నారు. హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, లేకపోతే చేనేత వస్త్రాలు కానీ, ఇంకా జూట్ బ్యాగ్స్ లాంటివన్నీ కూడా వాళ్ళ ఉత్పత్తులన్నీ తీసుకొచ్చి ఇక్కడ మార్కెటింగ్ సౌకర్యం కల్పించి తర్వాత కాలంలో ఇది నిరుపయోగంగా మారింది. ఇంత కాస్ట్లీ ప్లేస్ మరి మనకి ఎక్కడ దొరకదు. దీన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగిస్తే అభివృద్ధి అనేది చెందుద్ది అనేది మా ఆలోచన. కాబట్టి ప్రభుత్వం దీని మీద తక్షణం నిర్ణయం తీసుకొని దీన్ని అభివృద్ధి చేసి ఇక్కడున్న ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాము. తరుణి హట్ కేటాయించిన 6 ఎకరాల స్థలం నిరుపయోగంగా మారింది. ఎకరం కోట్ల రూపాయల్లో ధర పలికే స్థలం ఎందుకు పనికిరాకుండా పోతుంది. గతంలో ఖమ్మం నగరానికి ఆధునిక బస్టాండ్లు ఇక్కడే నిర్మించాలని ప్రతిపాదనలు చేసినా కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు స్థలం కేటాయించాలని చూసినా ముందడుగు పడలేదు. ఖమ్మం గ్రామీణం తహసీల్దార్ కార్యాలయం నిర్మించాలని ప్రతిపాదనలు చేసినా బుట్ట దాఖలాలయ్యాయి. దీంతో ప్రస్తుతం అత్యంత విలువైన భూమి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయింది. లాస్ట్ టైం ఒక 1 year బ్యాక్ కలెక్టర్ గారు కూడా వచ్చి మొత్తం సమీక్షించారు. దీంట్లో గవర్నమెంట్ ఆఫీసులు వస్తాయని చెప్పారు తప్ప ఇది మరి ఆచరణలో అయితే కనపడలేదు. వస్తే బాగుంటుంది. అన్ని ఊర్లకు కూడా ఇది చాలా సెంటర్ పాయింట్. ఇది సెంటర్ పాయింట్ ప్లస్ చాలా వాల్యుబుల్ ప్లేస్. ప్రజలకు కూడా అందుబాటులో ఉంటే గవర్నమెంట్కి కూడా ఒక ఇది ఉంటుంది అనేది నా ఆలోచన. కొత్తగా ఏర్పాటు కానున్న ఏదులాపురం మున్సిపాలిటీ కార్యాలయ భవనంగా తరుణి హట్ ను ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలా జరగకపోతే తరుణి హట్ ను బాగు చేసి పూర్వ వైభవం తేవాలని కోరుతున్నారు జనం.